అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే, మేము ఇచ్చినటువంటి ఒక పిలుపుకి మీరంతా స్పందించి మీ యొక్క విశాలమైన హృదయాలతో మీరు మాకు ఆర్థికపరమైన సహకారాన్ని అందించారండి. ఇప్పటిదాకా మనకు అందినటువంటి ఆర్థిక సహకారం అక్షరాల 2 లక్షలు దాటిందండి. ఈ విషయాన్ని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఒక రోజులోనే మీరు అందించినటువంటి ఈ అపూర్వమైన స్పందనకి నిజంగా చాలా అంటే చాలా ధన్యవాదాలు. అయితే మన టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇంకా చాలా అంటే చాలా ఎక్కువగా స్పందన రావాలి. మీరు దయచేసి మీ మిత్రుల ద్వారా మరింతమంది ఆస్పెక్ట్స్ ద్వారా మీరు మనీని సేకరించి సకాలంలో మన లీడర్స్కి అందజేయగలరని కోరుతున్నానండి. అంతేకాదు మన డిఎస్సికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్స్ అయినప్పటికీ కూడా వాటిని మీరు గ్రూపుల్లో వచ్చేటువంటి నెగిటివ్ కామెంట్స్ని వీటిని పట్టించుకోవద్దు. మీకు జెన్యూన్ రిపోర్ట్స్ దేంట్లో వస్తాయంటే డిఎస్సి కష్టాల్లోని యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ భూపతి రాజు ఛానల్ ద్వారా కానీ మీకు అందడం జరుగుతుందండి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతుందండి. అంతేకాదు గ్రూప్లో ఎవరైనా సరే బయట ఎవరైనా సరే మన ఈ లీడర్స్ ఏం చేస్తున్నారు, కోర్టులో కేసు వేస్తామన్నారు, ఏమైంది, అసలు మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా, ఇలాంటి విషయాలు నెగిటివ్ టాకింగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పండి. మీరు ప్రూఫ్లు కావాలా మీకు? సరే, మీరందరూ కూడా మన లీడర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చూపిస్తారు అని చెప్పండి. అర్థమైందా? ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చిన మెసేజ్లు పెట్టడం కాదండి. నిజాలు ఏంటి, ప్రూఫ్లు ఉన్నాయా లేదా అనే విషయం అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే చెప్తారు. అది వాళ్ళ ధర్మం కదా, వాళ్ళ బాధ్యత కూడా. అందువలన గ్రూప్లో నెగిటివ్ చాటింగ్స్ వద్దు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెళ్ళండి, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఎందుకు ఇస్తారు, మేము ఎందుకు అక్కడికి వెళ్తాం, సమాధానం చెప్పలేరా, ఇలాంటి క్వశ్చన్లు వద్దండి. మీకు కావాలంటే వెళ్ళి అడగండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పలేరు కదా, మేము ప్రూఫ్లు బహిర్గతం చేయకూడదు కదా కేసు వేసే వరకు కూడా. సో కేసు వేసిన తర్వాత మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ చెప్తారు మన లీడర్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి మీరు డబ్బులు పంపించాలి. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఉదయ్ కిరణ్ రాయ్ వరపు ఈ నెంబర్కి మీరు అకౌంట్లో, ఎస్బీఐ అకౌంట్లో మీరు అమౌంట్ వేయచ్చు. కింద తెలిపినటువంటి ఫోన్పే, గూగుల్ పే, అలాగే మన పేటిఎం, దీని ద్వారా కూడా మీరు డబ్బులు పంపించవచ్చు. మీరు మీ మిత్రుల ద్వారా, మీ స్నేహితుల ద్వారా, తెలిసిన వాళ్ళందరి ద్వారా మనీ పంపించి డిఎస్సిలో కేసు వేయడానికి సహకరించండి. అంతేకాదు మీరు ఇచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా త్రికరణ శుద్ధితో కోర్టులో కేసు గెలిపించడం కోసం వాడతామని మా టీం తరఫున సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.